హాయ్ హలో నమస్తే నేను హిమవర్ష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషలిస్ట్ డాక్టర్, ఎవరో కాదు హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ తేజస్వి గారు ఉన్నారు. వారిని అడిగి మంచి మంచి మాటలైతే మాట్లాడుకుందాం. మంచి మంచి క్వశ్చన్స్ అడిగి వారి నుంచి అయితే సమాధానం కూడా తెలుసుకుందాం. మెయిన్ ఇంపార్టెంట్ గర్ల్స్ కి సంబంధించి ఇష్యూస్ గురించి అయితే మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. సో ఏంటో కాదు, చాలా మందికి ఈ మధ్య కాలంలో పీసీఓడి సమస్యలు అనేవి ఎక్కువైనాయి కాబట్టి అసలు పీసీఓడి సమస్య అంటే ఏంటి, అసలు పీసీఓడి అనేది ఏ విధంగా వస్తుంది, అదే విధంగా ప్రెగ్నెన్సీ టైంలో అసలు ప్రెగ్నెన్సీలో ఉన్న క్రేవింగ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి. దెన్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి వాంతులు అలా కూడా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన టాపిక్స్ గురించి అయితే ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? తేజస్వి గారు, ఈ మధ్య కాలంలో చాలా మంది గర్ల్స్ కున్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అసలు ఎక్కడ ఎక్కడ చూసినా కూడా, ఏ అమ్మాయిని అడిగినా కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అవును. అసలు ఎందుకు వస్తుంది, దేని వల్ల వస్తుందో కూడా వాళ్ళు తెలుసుకొని సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి కూడా ఈ సమస్య అనేది ఫేస్ అవుతుంది. అసలు ఎందుకు వస్తుంది అంటారు? దీని వల్ల కారణాలు ఏమై ఉండవచ్చు అంటారు? అసలు దీనికి మెయిన్ ఇంపార్టెంట్ గా అసలు దీని వల్లనే వస్తుంది అని మనం చెప్పొచ్చు అంటారు? అసలు ఎందుకు వస్తుంది ఇది? చాలా మందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే. అది ఇర్రెగ్యులారిటీ వాళ్ళకి డ్యూరేషన్‌లో అయి ఉండొచ్చు. అంటే ఎక్కువ రోజు బ్లీడింగ్ అవ్వడంలో కానీ, లేదంటే అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ అవ్వడంలో కానివ్వండి, లేదంటే పీరియడ్ సైకిల్స్ ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా రావడంలో కానీ, ఏ విధంగానే ఉండొచ్చనమాట. నార్మల్‌గా పీరియడ్ సైకిల్ రేంజ్ ఎంత? 21-35 డేస్. లేదంటే 21-30 డేస్ అనమాట. ఈ 21-35 డేస్‌లో వాళ్ళకి ఎలా అయినా రావచ్చు పీరియడ్స్ అనేవి. 28కి కానీ, 30 డేస్‌కి కానీ ఇది నార్మల్ రేంజ్. దాంతో పాటు బ్లీడింగ్ డ్యూరేషన్ అనేది ఒక టైం ఉంటుంది. 5-7 డేస్ నార్మల్ బ్లీడింగ్. ఇంతకంటే ఎక్కువైతే దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని కామన్‌గా అంటుంటాం. అంటే అది అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్‌లో కానీ అంటే డ్యూరేషన్ ఎలా అయినా డిఫరెన్స్ ఉండొచ్చు. కొంతమందికి కామన్‌గా చెప్పే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇది ఏజ్ బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది. అవును. ఎర్లీ ఏజ్‌లో వాళ్ళు ఎలా చెప్తుంటారు, మాకు పీరియడ్స్ వస్తున్నాయి. ఎవ్రీ మంత్ రావట్లేదు. 3 మంత్స్‌కి, 4 మంత్స్‌కి వస్తున్నాయి. వచ్చినప్పుడల్లా హెవీగా బ్లీడింగ్ అవుతుంది. అవును. లేదంటే ఎక్కువ రోజు బ్లీడింగ్ అవుతుంది. 10-15 డేస్ వరకు అసలు అన్‌కంట్రోలబుల్ బ్లీడింగ్ అని చెప్తుంటారు. ఫ్రీక్వెంట్‌గా ప్యాడ్స్ చేంజ్ చేయాలి. ఎవ్రీ 1 ఆర్ 2 అవర్స్‌కి చేంజ్ చేయాల్సొస్తుంది ఇలా చెప్తుంటారు. ఇది మనం కామన్‌గా చూసేది ఎర్లీ ఏజ్‌లో చూస్తుంటాం. 20స్, 30స్‌లో చూస్తుంటాం. 30 ప్లస్ ఉన్న వాళ్ళకి, 35 ప్లస్ ఉన్న వాళ్ళకి కామన్‌గా ఏముంటది, వాళ్ళకి మంత్‌లో 2 టైమ్స్ పీరియడ్స్ రావడం. పీరియడ్‌కి మధ్యలో స్పాటింగ్ కనిపించడం. లేదంటే ఆ పీరియడ్ డ్యూరేషన్‌లో పెద్ద పెద్ద క్లాట్స్ పడడం కానివ్వండి, ఎక్కువ పెయిన్‌ఫుల్‌గా ఉండడం కానీ ఇలా ఉంటాయి కామన్‌గా. ఇవి కామన్‌గా పెయిన్స్ కానీ, డ్యూరేషన్ ఎక్కువ అవ్వడం కానీ, అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ ఎక్కువ అవ్వడం కానివి ఏది నార్మల్ కాదు. ఈ నార్మల్ చెప్పాను కదా! ఇన్ని డేసే అవ్వాలని చెప్పి. అంతకన్నా ఎక్కువ బ్లీడింగ్ అయినా, లేదంటే అంతకన్నా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అయినా అవన్నీ ఇర్రెగ్యులర్ పీరియడ్సే కన్సిడర్ చేస్తుంటాం. ఓకే. ఇది ఏదైనా వాళ్ళకేదైనా పెథాలజీ ఉంటే తప్ప ఇలా ఎప్పుడు జరగదు. ఇప్పుడు ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఇప్పుడు హార్మోన్ ఇంబాలెన్స్ కూడా జరుగుతూ ఉంటది కదండీ! హ్మ్. అంటే ఈ సమస్య ఉన్న వాళ్ళకి చాలా వరకి ఫేస్ అవుతుంది గదా! అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వస్తుంది అని చెప్పేసి డాక్టర్స్ కూడా చాలా మంది యాహ్! చెప్తూ ఉంటారు. అసలు ఇది ఇప్పుడు హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఇప్పుడు పీరియడ్స్ మీద అసలు ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది మరి? యాహ్! మన పీరియడ్ సైకిల్స్ అనేటివి రెగ్యులర్‌గా రావాలన్నా, లేదంటే పీరియడ్‌లో ఏ టైంకి పీరియడ్ రావాలి, లేదంటే ఎలా గ్రోత్ జరగాలి, మొత్తం హార్మోన్స్ పైన డిపెండ్ అవుతుంది. అంటే ఎగ్ రిలీజ్ అప్పుడు ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. లేదంటే లోపల గర్భాశయం లోపల పొర ఏర్పడాలన్నా హార్మోన్ రిలీజ్ అవ్వాలి. ఆ హార్మోన్స్ పైన మొత్తం యాక్షన్ జరుగుతుందనమాట. కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మెయిన్ కారణం ఏంటంటే హార్మోనల్ ఇంబాలెన్స్ చాలా మందికి కామన్‌గా ఉంటుంది. అట్‌లీస్ట్ ఒక 100 మెంబర్స్‌లో 90 మెంబర్స్‌కి హార్మోనల్ ఇంబాలెన్సే మెయిన్ కారణం అవుతుంది. అవును. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా వాళ్ళకి సిమ్టమాటిక్‌గా డిఫరెంట్‌గా ఉండొచ్చు. ఓకే. కొంతమందికి క్లాట్స్ పడుతుండొచ్చు. లేదంటే కొంతమందికి హెవీగా బ్లీడింగ్ అవుతూ ఉండొచ్చు. కొంతమందికి స్పాటింగ్ లాగా కనిపించడం. ఇది అవును. ఏ విధంగా ఉండొచ్చు. బట్ ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ మెయిన్ రూట్ కాజ్ అనమాట. దీని తర్వాత బిల్డింగ్ బ్లాక్స్ లాగా డిసీజెస్ ఏర్పడుతూ ఉంటాయి. బల్కీ యూట్రస్ అంటుంటాం. అంటే గర్భాశయం వాపొచ్చిందంటాం. లేదంటే గర్భాశయంలో గడ్డలు ఏర్పడడం. మనం నార్మల్‌గా చాలా మంది చెప్తుంటారు. గడ్డలొచ్చాయి అవును. అని చెప్పేసి సర్జరీకెళ్ళాం. పెద్ద ఆపరేషన్ చేయించుకున్నాం. అవును. గడ్డలొచ్చాయని చెప్తుంటారు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి గర్భాశయం ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉండడం వల్ల, లేదంటే గర్భాశయం లోపల పొర ఏమైనా బయట పెరగడం వల్ల వీటి వల్లనే వాళ్ళకి ఇలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. హ్మ్. ఈ డిసీజెస్ అన్నమాట. దానికి మెయిన్ కారణం హార్మోనల్ ఇంబాలెన్స్. ఓకే. పీరియడ్స్‌కి, హార్మోన్స్‌కి చాలా ఇంటర్‌లింక్ అయి ఉంటది. ఈ హార్మోన్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండి, యాక్టివ్‌గా వర్క్ అవుతూ, కరెక్ట్ టైంకి రిలీజ్ అయితేనే పీరియడ్ సైకిల్ కరెక్ట్ టైంకి రెగ్యులర్‌గా మంత్లీ వచ్చేలాగా, లేదంటే ఆ సైకిల్ డ్యూరేషన్ ఫ్లో మెయింటైన్ చేయడం కానీ, ఎగ్ క్వాలిటీ కానీ, లేదంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైం గాని మొత్తం హార్మోన్సే కంట్రోల్ చేస్తాయి. మ్యామ్, ఇప్పుడు ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇష్యూస్ స్టార్ట్ అయిన తర్వాత అసలు మనము నార్మల్‌గా కొంతవరకు కొన్ని మెడిసిన్స్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది కదా! హ్మ్. అంటే నార్మల్ మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా తగ్గలేదు అంటే గనక హ్మ్. డాక్టర్‌ని ఎప్పుడు సంప్రదించవచ్చు మనం? యాహ్! ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌లో మామూలుగా ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నప్పుడు హ్మ్. ఒక 2-3 మంత్స్ నుంచి పీరియడ్స్ అప్పుడు 3 మంత్స్ కంటే ముందు వరకు వాళ్ళకి 5 డేస్ బ్లీడింగ్ అనుకోండి. 3 మంత్స్ నుంచి వాళ్ళకి మోర్ దాన్ 7 డేస్ బ్లీడింగ్ అవుతుంది. 7 డేస్ అవుతుంది. ఇలాంటి టైంలో డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఇంకా పీరియడ్స్ సమయంలో క్లాట్స్ పడుతున్నా, ఈ క్లాట్స్ పెద్దవైనా కానీ, చిన్నవైనా కానీ
ఎక్కువ రోజు క్లాట్స్ పడుతుంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవుతుండాలి. దీని తర్వాత కలర్ చేంజ్ అంటాం. ఓకే. అది బ్లాక్ కలర్ బ్లడ్డా లేదంటే ఆరెంజ్ కలరా, రెడ్ కలర్ దీన్ని బట్టి వేరియేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో, కలర్ చేంజ్ అవుతున్నా లేదంటే కొంతమంది అన్‌బేరబుల్ పెయిన్స్ ఉంటాం. పీరియడ్స్ వచ్చే ముందు కానీ అంటే పీరియడ్ టైమ్‌లో కానీ ప్రీవియస్ కంటే కూడా అన్‌బేరబుల్ పెయిన్స్ ఎక్కువ అవుతుంటాయి. లేదంటే సడెన్‌గా పెయిన్స్ రావడం కానివ్వండి, ఇలా ఉన్నప్పుడు మాత్రం డాక్టర్‌ని కన్సల్ట్ అవుతుండాలి. మెయిన్‌గా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతున్నా, పెయిన్ ఎక్కువగా ఉన్నా, లేదంటే కలర్ చేంజ్ అవుతున్నా, క్లాట్స్ పడుతున్నా. ఈ 4 ఇండికేషన్స్ మెయిన్ అనమాట. మన లైఫ్ టైమ్‌లో ఇది అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయంటారా? లేదంటే గనుక మెడిసిన్స్‌తో మనం రికవర్ అయ్యే అవకాశం ఉంటుందా? మెడిసిన్స్‌తోనే రికవర్ అవ్వచ్చండి. మెయిన్‌గా ఫస్ట్ ఈ సింప్టమ్స్ ఏదైనా ఉన్నప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అయితే అసలు స్కాన్ చేయించుకోవాలి ఫస్ట్. ఈ స్కాన్ రిపోర్ట్‌లో వాళ్ళకేంటి ప్రాబ్లమ్ ఉంది? బల్క్ యూట్రస్ ఉందా? అడినోమైసిస్ ఉందా? లేదంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా? ఇంకేమైనా ఎండోమెట్రియోసిస్ ఏదైనా ఉందా? ఫస్ట్ డయాగ్నోస్ చేయడం జరగాలి. అవును. ఎందుకంటే అన్ని డిసీజెస్‌కి సేమ్ సింప్టమాటిక్‌గా ఉంటది. అవును. అన్నిట్లో హెవీ బ్లీడింగ్ అవుతుంది, క్లాట్స్ పడుతుంటాయి. సో, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా మొత్తం డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఏంటి ప్రాబ్లమ్ అనేలాగా. దాన్ని బట్టి ఒకటి బల్క్ యూట్రసే ఉందనుకోండి దానికి సర్జరీ అవసరం లేదు. నార్మల్ హోమియోపతి మెడిసిన్‌తోని కంప్లీట్‌గా క్యూర్ అయిపోతుంది వాళ్ళకి. ఓకే. ఇంకా ఈవెన్ ఫైబ్రాయిడ్ కండిషన్స్‌లో కూడా హోమియోపతి ద్వారా మంచిగా క్యూర్ అయిపోతది. ఓకే. చాలామంది ఏమనుకుంటారు ఫైబ్రాయిడ్స్ రాగానే వెంటనే సర్జరీకెళ్ళిపోవాలి. లేదంటే పెద్ద ఆపరేషన్ అంటుంటాం కామన్‌గా. అవును. ఆపరేషన్ చేయించుకోవాలి లేదంటే గర్భసంచి తీసేసుకొని కామన్‌గా అనుకుంటారు. బట్ ఇలాంటి ఏది లేకుండా కూడా ఆ ఫైబ్రాయిడ్స్ లొకేషన్ స్కాన్ రిపోర్ట్‌లో ఏ లొకేషన్‌లో ఉన్నాయి, సైజ్ ఎంతుంది, దీని పరంగా పెద్ద సైజులో ఉన్నాయా లేదంటే స్టార్టింగ్‌లో ఉన్నాయా తెలుసుకోవడం జరుగుతుంది. దీన్ని బట్టి వాళ్ళకి సర్జరీ అవసరం ఉందా? లేదా సర్జరీ లేకుండా ట్రీట్ అవుతుందా? కంప్లీట్‌గా క్యూర్ అవుతాయా? లేదా తెలుసుకోవచ్చు. సో, యాహ్! అన్నిటికి సర్జరీ అవసరం లేదు. కొన్ని సర్జరీ లేకుండా నార్మల్ మెడిసిన్స్‌తోనే క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటది. యెస్ మ్యామ్. మరిప్పుడు ఇలాంటి ఇష్యూ ఉన్న వాళ్ళకి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఏమైనా ఫుడ్ అవాయిడ్ చేసే అవకాశం ఉంటాయి. అంటే ఈ ఫుడ్‌ని అవాయిడ్ చేయాలి. ఈ ఫుడ్‌ని తీసుకోవాలి. అలాంటివి ఏమైనా ఉన్నాయా? యాహ్! అండి. మెయిన్‌గా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఇవన్నీ ఫార్మ్ అవుతాయి కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేటివి. సో, వాళ్ళు కొన్ని హార్మోన్స్ రెగ్యులరైజ్ అయ్యేలాగా మెడిసిన్స్ తీసుకోవడం మంచిది. అంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ అంటాం. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ అంటాం కామన్‌గా చెప్పాలంటే. టర్మరిక్ కానీ, లెమన్ వాటర్స్ కానీ ఇలా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. దాంతో పాటు మెయిన్‌గా షుగర్ ఇంటేక్‌ని తగ్గించాలి. అంటే తేనె, చక్కెర, బెల్లం. హ్మ్. ఈ 3 ఫార్మ్స్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయడం మంచిది. ఓకే. దాంతో పాటు మనం తీసుకునే డైట్‌లో కార్బోహైడ్రేట్ తగ్గించి ప్రోటీన్ ఫుడ్ కంటెంట్‌ని ఎక్కువ పెంచుతూ ఉండాలి. ఎందుకంటే ఈ కార్బోహైడ్రేట్ వల్ల గ్లూకోజ్ ఇంటాలరెన్స్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయ్యి, వాళ్ళకి ఇంకా ఇతర హార్మోనల్ ఇంబాలెన్స్ డీరేంజ్‌మెంట్ అయ్యేలాగా అది ఇంకా బల్క్ యూటర్స్ కానీ అడెనోమైసిస్ ఫార్మ్ అయ్యేలా చేస్తుంది. సో, ఇలాంటి ఏదైనా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న మెయిన్‌గా మెడిసిన్స్ ప్లస్ డైట్ 2 కలిపితేనే వాళ్ళకి రిజల్ట్స్ అంత ఫాస్ట్‌గా, అక్యురేట్‌గా కనిపిస్తూ ఉంటాయి. యెస్ మ్యామ్. మరి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కొంతమంది ఏంటంటే అంటే 2 టైప్స్ ఆఫ్ పీపుల్స్ గురించి మనం హ్మ్. మాట్లాడుకుందాం. హ్మ్. కొంతమందికి ఈ ఇష్యూ ఉన్న వాళ్ళు కొంతమంది లావు అవుతారు. యాహ్! కొంతమంది సన్నగా అవుతారు. అంటే 2 విధాలుగా అవును. ఉంటారని విన్నాం కదా! అసలు ఎందుకు లావు అవుతారు మరి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు? యాహ్! ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్ కొన్ని హార్మోనల్ ఇంబాలెన్స్ డిఫరెంట్ టైప్స్‌లో ఉంటది. హ్మ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఇంబాలెన్సే అనుకోండి. హ్మ్. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం 2గా అవును. ఉంటాయి. హైపో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? లావుగా ఉంటారు. అవును. వాళ్ళకి పీరియడ్స్ అనేటివి ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ ఉంటుంది. లేదంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ అయ్యేలాగా ఫ్రీక్వెంట్‌గా పీరియడ్స్ వచ్చేలాగా ఉంటుంది. హ్మ్. ఇదొక కేస్. నెక్స్ట్ హైపర్ థైరాయిడిజం తీసుకున్నామంటే అంటే ఎక్కువ లెవెల్స్ థైరాయిడ్ లెవెల్స్ ఉన్న వాళ్ళు. వీళ్ళు ఎలా అంటే చాలా లీన్‌గా ఉంటారు. అవును. వాళ్ళు ఎంత తిన్నా కూడా ఫుడ్ వాళ్ళకి తిన్నా కూడా ఒబేసిటీగా మారరు అవును. వాళ్ళు. లీన్‌గా ఉంటారు. వాళ్ళకి పీరియడ్ టైమ్‌లో స్కాంటీ బ్లీడింగ్ అవుతుంది. ఇంకా దాంతో పాటు వాళ్ళకి వేడిగా అనిపించేలాగా అనిపిస్తూ ఉంటుంది. సో, హార్మోనల్ ఇంబాలెన్స్‌లో వాళ్ళ బాడీ కండిషన్ నుంచి డిపెండ్ అవుతుంది. వాళ్ళకి ఏ హార్మోన్స్ ఇంబాలెన్స్ అయినాయి దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు లావు అవ్వాలి, లేదంటే సన్నగా అవ్వాలి అని చెప్పేసి మెయిన్‌గా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది వుమెన్స్‌లో హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల లావుగానే అవుతుంటారు. యెస్ మ్యామ్. మరి ఫైనల్‌గా ఇప్పుడు ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ సజెస్ట్ చేస్తారు మరి మీరు? యాహ్! అండి. హోమియోపతిలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అంటే ఏజ్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కామన్‌గా యూజ్ చేయొచ్చు. ఈవెన్ ఎర్లీ గర్ల్స్‌లో కానీ హెవీగా బ్లీడింగ్ అవుతున్నా, బ్లడ్ లాస్ అవుతున్నా, లేదంటే వాళ్ళకి అనీమియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నా, ఇలాంటి కండిషన్స్‌లో కూడా ఎలాంటి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ లేకుండా నేచురల్‌గానే వాళ్ళ కండిషన్ క్యూర్ అయ్యేలా ట్రీట్ చేయడం జరిగింది. దాంతో పాటు వాళ్ళకి కరెక్ట్ మెడిసిన్స్ ఇచ్చి, ఆ ప్రాబ్లమ్ వల్ల వాళ్ళ ఫెర్టిలిటీ పైన ఎఫెక్ట్ చేయకుండా, ఫెర్టిలిటీ ఇంప్రూవ్ అయ్యేలాగా వాళ్ళకి ఇలా ట్రీట్ చేయడం జరిగింది. సపోజ్ మిడిల్ ఏజ్ వుమెన్స్ అనుకోండి, వాళ్ళు సర్జరీకి అంటారు. ఏదైనా ప్రాబ్లమ్స్ రాగానే వెంటనే సర్జరీకెళ్ళిపోతారు. బట్ హోమియోపతి ద్వారా సర్జరీ లేకుండా చాలా కాంప్లికేటెడ్ కేసెస్‌ని కూడా తగ్గించుకోవచ్చు. సో, యెస్ మ్యామ్. వాళ్ళకి అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాం. సైడ్ ఎఫెక్ట్ లేకుండా నేచురల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఎఫెక్టివ్‌గా క్యూర్ అయ్యేలాగా అన్ని విధాలుగా ట్రీట్ చేయడం జరుగుతుంది. యాహ్! ప్రేక్షకులకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి చాలా మందికి అసలు ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? అసలు ఎలాంటి డైట్‌ని ఫాలో అవ్వాలి అని చెప్పేసి చాలా మందికి తెలీదు. సో, ఈ వీడియో ద్వారానైతే ప్రేక్షకులకైతే నిజంగా అర్థమైందని అనుకుంటాను మ్యామ్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. నమస్తే. Fiticus Homeopathy